కృష్ణుడు పలికే ప్రతి పదం జీవితానికి లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మనకు బోధిస్తుంది. భగవద్గీత ప్రధానంగా జీవితంలోని ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో, ఎలా విజయం సాధించాలో ఈ బోధనల ద్వారా మనకు తెలియజేస్తుంది. భగవద్గీత బోధనలు మానవ జీవితంలోని ప్రతి ఒక్క దశలో కూడా చీకటిలో వెలుగులా మార్గం చూపుతాయి. మీ ఆలోచనలను జయించడమే స్వీయ ఆవిష్కరణకు అంతిమ మార్గం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన ధర్మ. ఈ భగవద్గీత ఉపదేశాలు తెలుసుకునే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోను లైక్ చేసి ఉండకపోతే ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. రండి, ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గం చూపిన ఆ ఉపదేశాలు ఏమిటో తెలుసుకుందాం. తన మనస్సును జయించిన వ్యక్తికి మనస్సు మంచి స్నేహితుడు, కానీ అలా చేయడంలో విఫలమైన వ్యక్తికి అదే మనస్సు అతిపెద్ద శత్రువు. ఇంద్రియాల నుండి వచ్చే ఆనందం మొదట్లో అమృతంలా అనిపిస్తుంది, కానీ చివరికి చేదుగా ఉంటుంది. నీ పని మీద మనసు పెట్టుకో, కానీ దాని ప్రతిఫలం మీద ఎప్పుడూ దృష్టి పెట్టకు. ఏమీ లభించినప్పుడు నిరాశ చెందకుండా, అనుబంధం లేకుండా వచ్చిన దానితో సంతృప్తి చెందేవాడే జ్ఞాని. చర్యలో క్రియారాహిత్యాన్ని, క్రియారహితంలో చర్యను చూసేవాడు పురుషులలో తెలివైనవాడు. ధ్యానంలో ప్రావీణ్యం సంపాదించినప్పుడు మనస్సు గాలి లేని ప్రదేశంలో దీపం జ్వాలలా స్థిరంగా ఉంటుంది. సందేహించేవాడికి ఈ లోకం లేదు, దానికి ఆవల ప్రపంచం లేదు, ఆనందము లేదు. మీ విధిని నిర్వర్తించండి, ఎందుకంటే చర్య నిజంగా నిష్క్రియ కంటే మంచిది. ఎవడు తన కర్తవ్యాన్ని ఎటువంటి అనుబంధం లేకుండా తన ఫలితాలను పరమేశ్వరుడికి అర్పిస్తాడో అతనే పాపపు కర్మల ప్రభావానికి గురికాడు. జ్ఞానులు సమాజ శ్రేయస్సు కోసం అనుబంధం లేకుండా పనిచేయాలి. నీ నిర్దేశించిన విధులను నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ మీ చర్యల ఫలాలను పొందేందుకు మీకు అర్హత లేదు. నువ్వు ఏమి చేసినా, ఏమి తిన్నా, ఏమి అర్పించినా, దానం చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు అర్పణగా చేయు. నీ బుద్ధి మాయ అనే బురదను అధిగమించినప్పుడు నీవు విన్న దానిపై మరియు వినవలసిన దానిపై వైరాగ్యాన్ని పొందుతావు. క్రియలు నన్ను అంటిపెట్టుకోవు, ఎందుకంటే నేను వాటి ఫలితాలకు కట్టుబడి ఉండను. దీన్ని అర్థం చేసుకుని ఆచరించేవారు స్వేచ్ఛగా జీవిస్తారు. అజ్ఞానులు ఫలితాల పట్ల మక్కువతో తమ విధులను నిర్వర్తించినట్లే పండితుడు కూడా ప్రజలను సరైన మార్గంలో నడిపించడం కోసం అనుబంధం లేకుండా ప్రవర్తించవచ్చు. మీ లక్ష్యం అందరికీ మంచిగా ఉండనివ్వండి. అప్పుడు స్వార్థపూరిత కోరికలకు లేదా మానవ స్వభావం యొక్క తప్పిదాలకు లొంగకుండా సత్యం పట్ల అచంచలమైన భక్తితో జీవితంలో మీ పనిని నిర్వర్తించండి. సుఖదుఖాల వల్ల కలత చెందకుండా రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు ఖచ్చితంగా ముక్తికి అర్హుడు. ఈ భగవద్గీత ఉపదేశాలు మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.